చిన్నటేగూరు దగ్గర జరిగిన బస్సు ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన రమేష్ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. రమేష్ భార్య పిల్లలతో కలిసి బెంగళూరులో స్థిరపడ్డారు. భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ వెళ్లిన రమేష్ తిరిగి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన రమేష్ కుటుంబంలో విషాదాన్ని నింపింది. మరిన్ని వివరాలను గొల్లవారిపల్లి నుంచి వెంకట్ మనకు అందిస్తారు. జరిగిన బస్సు ప్రమాదంలో ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రమేష్ తండ్రి ఒకసారి ఉన్నారు. అసలు ఎలా జరిగిందనే విషయాన్ని ఒకసారి మాట్లాడదాం. మొత్తం ఎంతమంది పిల్లలు పెద్దయ్యా మీకు? ముగ్గురు ఆడపిల్లలు సార్. ఒక అబ్బాయి, కొడుకు ఒకడు, మేమే సార్. రమేష్ ఎప్పుడు వచ్చాడు అసలు ఊరికి? మొన్న దీపావళికి ముందు రోజు వచ్చింది సార్. వచ్చి పిల్లోళ్ళు ఇడిపించిపోయింది సార్. మళ్ళీ పోయి ఆడ లీవ్ వస్తుందని 10 రోజులు ఉన్నారు సార్. పిల్లోళ్ళు సెలవులకి ఇచ్చారే పిల్లోళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆయన భార్యని పంపిండు పిల్లోళ్ళు తీసుకొని రమ్మని. మేము ఇక్కడ చాక్కుంటున్నాం. పిల్లోళ్ళు ఏదో బరిగొడ్లకి చూసుకోకుండా పిల్లోళ్ళు చూసుకుంటున్నాం. మళ్ళీ ఆమె వచ్చి మననే సార్ తీసుకొని పోయింది కూడా. హైదరాబాద్ ఎప్పుడు పోయారు అసలు? హైదరాబాద్ అసలు పోలేదు సార్. మాకు ఎవరు లేరు సార్. ఆ ఏరియా ఒక అబ్బాయి ఉంటే నీ పోయి వాళ్ళ వచ్చి పోయింది. సెలవు వచ్చింది, పోయిండు, వాళ్ళ పోయింది సార్. అసలు ఎన్ని సంవత్సరాలు ఏంది బెంగళూరు పోయి అసలు ఏం చేస్తున్నాడు రమేష్ అక్కడ? 15 ఏళ్ళు దాకా అయింది సార్. చదువుతా 10 ఆమె పోయిండు సార్. ఆడ ఉద్యోగం వాటర్ కాడ కొన్ని రోజులు పనిచేసిండు. ఆమెని ఈ కంపెనీ అట్టాడు దానికాడ డబ్బులు దండేది ఇచ్చేది, సబ్బులు గిబ్బులు అన్ని పెద్ద కంపెనీ. వాడి సేల్స్ చేస్తా ఉన్నాడు సార్. ఇప్పుడు రమేష్ అన్న అనూషతో పాటు పిల్లలు కూడా చనిపోయారు. ఎప్పుడు తెలిసింది మీకు సమాచారం? తెల్లారి తెలిసింది సార్. మాకు తెల్లారి తెలిసింది సార్. 6 గంటలప్పుడు తెలిసింది మాకు చచ్చిపోయిందని. దెబ్బ తగినదని చెప్తే మా ఊళ్ళు పోయి ఆఖరి లాస్ట్కి వీళ్ళందరూ వచ్చిన కాటికి అప్పుడు తెలియదు. మీకు లాస్ట్ ఎప్పుడు చేశాడు రమేష్ అన్న ఫోన్ మీకు? మళ్ళీ లాస్ట్ అప్పుడే సార్. పండగ వచ్చే పిల్లోళ్ళు ఇడిపించి వచ్చేసినప్పుడే సార్. అప్పుడే చేసిండు. పిల్లోళ్ళు ఇడిపించి తీసుకొని మాట్లాడిండు. అంతే సార్. బాగానే ఉన్నాడు సార్. బాగానే మాట్లాడాడు. నాకు కూడా జబ్బు వస్తే తీసుకొని పోయి చూపించుకున్నాం. మద్రాసులో 40 లక్షలేని ఎప్పుడు 10 రూపాయలు ఉన్నాయి పెట్టుకుని చూపించండు. ఆటో ట్రక్ వచ్చింది. ఆటో ట్రక్ చేయించుకున్నాం. ఎవరెవరు వెళ్ళారు కర్నూలుకి? ఎవరు మా బామద్ది, మా ఆడవాళ్ళు, ఆ ఎమ్మి ఇద్దరు కూతురు, భార్య, వాళ్ళ మా భార్య. ఇప్పుడు చనిపోయిన అనూష కూడా మీ మనవరాలేనా? సొంత మనవరాలే సార్. మా మనవరాలే ఊళ్ళో ఇచ్చిన సార్. వాళ్ళు ఇస్తే ఆ అల్లుడు తాగి కూడా ఆ అల్లుడు చచ్చిపోయింది సార్. మళ్ళీ నీ అటోడు ఒక మంచి బాగున్నాడు, చదువుతున్నాడు సార్. మద్రాసులో చదువుతూ సాగుతుంది ఒక అమ్మాయి. వీళ్ళ తల్లి చచ్చి మట్టుగా తీసుకొని పోయినారు. తీసుకొని పోయిన పట్టుగా మన ఆడ చదువుతూ ఉన్నాడు సార్. మన ఇచ్చినా సార్ మిత్రమేఘం వచ్చి ఊరేసుకుని ఊరకు తెచ్చిపోయింది సార్. సో మొత్తంగా ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 4 ప్రాణాలు కోల్పోయారు. రమేష్తో పాటు అనూష, అలాగే మన్విత కావచ్చు, శశాంత్ కావచ్చు, మొత్తం 4 సజీవ దహనమయ్యారు. అయితే ఆ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘటనా స్థలానికి వచ్చారు. కుటుంబ సభ్యులకి ఆ ధైర్యం చెప్పారు. అలాగే DNA ఏవైతే ఉన్నాయో మృతదేహాలని గుర్తించేందుకు కుటుంబ సభ్యులను కూడా తీసుకున్నటువంటి ఒకసారి మనం ఎమ్మెల్యేతో మాట్లాడారు. సార్ ఎప్పుడు తెలిసింది మీకు సమాచారం? నాకు ఈరోజు ఉదయాన్నే లేవగానే తెలిసింది. ఇంత 6:30కి తెలిసింది విషయం. ఇట్లా బస్సు యాక్సిడెంట్ అయిందని చెప్పి. అది జనరల్గా న్యూస్ చూస్తూ ఉంటే ఇది వెరీ సాడ్ ఇన్సిడెంట్ అనుకునే లోపల మన వింజమూరు మా మండల కన్వీనర్ నర్సారెడ్డి గారు కాల్ చేశారు. లేదన్నా ఇట్లా మన మండలం నుంచే గొడవారపల్లి నుంచి ఒక కుటుంబం దాంట్లో యాక్సిడెంట్లో ఉందని తెలుస్తూ ఉంది. డీటెయిల్స్ ఇంకా పూర్తిగా తెలియదని చెప్పడంతో ఇమీడియట్గా బయలుదేరి వచ్చి ఇక్కడి నుంచే వచ్చి అన్ని మానిటర్ చేస్తా ఉన్నాం. వీళ్ళు ఇప్పుడు చనిపోయిన రమేష్ కుటుంబం కానీ ఇంకొక కుటుంబం ఎవరైతే అదృష్టవశాత్తు బయటపడిన కుటుంబం అది కూడా రమేషే. అతని పేరు కూడా రమేషే. వాళ్ళు దొత్తులూరు మండలంకి సంబంధించిన వాళ్ళు. 2 ఫ్రెండ్స్ వీళ్ళు. ఈ 2 కుటుంబాలు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. దీపావళి పండగకి అని చెప్పి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుని వెళ్ళారంట. మన గోలవరపల్లిలోనే వాళ్ళు పెద్దవాళ్ళతో అందరితో సెలబ్రేట్ చేసుకుని వెళ్ళి హైదరాబాద్ టూరింగ్ అని చెప్పి వెళ్ళారు. మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ నుంచి బయలుదేరి 8 మంది పిల్లలతోటి వచ్చారు. వాళ్ళు ఆ బస్సులో ఒకరు మనకు ఎవరైతే చనిపోయారో వాళ్ళు పైన అప్పర్ దీంట్లో ఉన్నారు, కింద లోయర్ దీంట్లో కింద ఉన్నారు. తను అలర్ట్ చేశాడు కానీ ఆ టైం సరిపోలేదు. వాళ్ళని తప్పించుకునే దానికి టైం సరిపోలేదు. తను డోర్ పగలగొట్టి తను కూడా చాలా మందిని సేవ్ చేసిన పరిస్థితి ఉన్నాడు. పూర్తిగా సమాచారం ఇంకా తెలియదు నాకు. ధైర్యంగా డోర్ పగలగొట్టి కానీ వాళ్ళ పిల్లల్ని బయటేయడం కానీ వాళ్ళ వైఫ్ని కనుక సేవ్ చేసుకోవడం కానీ ఇదంతా చేయగలిగాడు అతను. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు, స్పాట్లోనే ఉన్నాడు. అక్కడ మన అఫీషియల్స్తో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఐడెంటిఫికేషన్ కోసం ఉండమని చెప్పాను నేనే.
రమేష్ని లైట్గా ఐడెంటిఫై చేశారు కానీ మిగతా వైఫ్ కానీ పిల్లల్ని కానీ రమేష్ వాళ్ళ వైఫ్ పిల్లల్ని కానీ ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అందుకని చెప్పి అమ్మాయి వాళ్ళ అమ్మని తర్వాత అబ్బాయి వాళ్ళ అమ్మని కూడా ఇద్దరిని కూడా అక్కడికి పంపించడం జరిగింది. DNA చెక్స్ ఏమైనా ఉంటే చూసుకొని తీసుకొచ్చిన తర్వాత మనం దగ్గరుండి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన మంత్రివర్యులు యువనేత నారా లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా నాకు చెప్పి ఫ్యామిలీతో ఉండమని చెప్పారు. అండదండలు ఇస్తా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కుటుంబమే కాకుండా ఒక బస్సు ప్రమాదంలో జరిగిపోయిన అన్ని కుటుంబాలకి మా ఉదయగిరి నియోజకవర్గ ప్రజల తరఫున నేను ప్రగాఢ సంతాపం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కుటుంబాలే ఈ రకంగా యాక్సిడెంట్ బారిన పోయే పరిస్థితి. ఈ రీసెంట్గా మాకు ఉదయగిరిలో కూడా ఇంకొక యాక్సిడెంట్ కూడా అయింది. దీని మూలంగా మనం అంటే ప్రతిసారి లెసన్స్ నేర్చుకుంటానే ఉన్నాము. యాక్సిడెంట్ జరిగినప్పుడు మాట్లాడుకుంటుంటాము, ఆర్థిక సహాయాలు చేస్తుంటాము. అవి కాకుండా మన మీద ఇంకా అదనపు బాధ్యత కూడా ఉంది. ఎవరైతే డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్స్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఈ బస్సులు డ్రైవ్ చేసేవాళ్ళు కానీ ఒక మానిటరీ వ్యవస్థ ఉండాలి వాళ్ళ మీద. పూర్తిగా ఒక డ్రైవర్గా బస్సు ఎక్కించుకున్న తర్వాత ఎంతమంది ప్యాసింజర్స్ని హైదరాబాద్లో ఎక్కించుకున్నాడో వాళ్ళందరినీ బెంగళూరుకి గమ్యస్థానం చేర్చేంత వరకు డ్రైవర్ బాధ్యతగా తీసుకోవాలి. నేను బస్సు నడుపుతున్నాను అనేది కాకుండా ప్యాసింజర్స్ అందరూ నీ బాధ్యత, వాళ్ళ కుటుంబాలన్నీ నీ బాధ్యతలాగా నువ్వు ఫీల్ అయితే తప్పితే, అంత రెస్పాన్సిబుల్గా ఉంటే తప్పితే అయ్యే పరిస్థితి లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డ్రైవర్ కూడా సరిగా రెస్పాండ్ అయిన పరిస్థితి లేదు యాక్సిడెంట్ అయిన తర్వాత. అక్కడ అది కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో కూడా మనం ఇంకా కూడా కౌన్సిలింగ్ చేసుకుని జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా నేషనల్ హైవేలు పడిన తర్వాత సరిగా రెస్పాన్సిబుల్గా లేరు. మనం రెస్పాన్సిబుల్గా లేకపోతే ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి. ఈ రకంగా కుటుంబం నాశనం అయిపోయింది. సో మొత్తంగా గోల్వారిపల్లెనికి సంబంధించిన మొత్తం ఆ నలుగురు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారి మృతదేహాలని ఐడెంటిఫై చేసి వాళ్ళ రాత్రికి కానీ రేపు ఉదయం కానీ ఆ స్వగ్రామానికి తీసుకొస్తున్నారు. అయితే వీరి నలుగురు కూడా ఎక్కడైతే దీపావళి సెలబ్రేషన్ చేసుకున్న అనంతరం ఆ హైదరాబాద్కి ట్రిప్కి వెళ్లారు కంపెనీ తరఫున. నిన్న రాత్రి కర్నూలుకు సంబంధించి వస్తున్న క్రమంలో ఒకసారిగా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రదీప్తో వెంకట్, NTV, గోల్వారిపల్లి నుంచి.